అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించిన మా స్థానిక శాసనసభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కడవవంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహిమాన్వితమైనది. వారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుని ఆశీస్సులు అందరికీ లభించాలని, అందరూ సుఖశాంతాలు సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపాల్పల్లి శాసనసభ్యులు గడ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునర్ప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్న తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి సేవ చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా వికారాబాద్ నియోజకవర్గంలో అనంతగిరి గుట్టపై పురాతనమైన ప్రసిద్ధి కలిగిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో అనంతగిరి గుట్ట ఆధ్యాత్మికగా టూరిజం అభివృద్ధి చేయడానికి 1000 కోట్ల రూపాయలతో మేఘా సంస్థతో ఒప్పందం కుదిర్చారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉన్నదో చూడండి. దేవాలయాల మీద కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చాలా దేవాలయాల అభివృద్ధి కోసం, పునర్ప్రతిష్ఠ కోసం చాలా సహాయం చేసుకుంటూ వస్తుండో ప్రభుత్వ పరంగా. తప్పకుండా ఇది కూడా దేవాలయం చాలా పెద్ద ఎత్తున ప్రసిద్ధి చెందాలి, ఇంకా భక్తులు రావాలి. శాసనసభ్యులు గారు కోరినట్టు మరి పెద్ద ఎత్తున దీనికి అవసరమైన వనరులు జమయి భక్తులకు ఇంకా సులువుగా అన్ని విధాలు ఉండేటట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని కలుసుకునే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా కలుసుకున్నందుకు చాలా రోజులు ఒక 14 ఏళ్ళ తర్వాత శ్రీ శ్రీ చిన్నజీయ స్వామిని కలుసుకోవడం జరిగింది. శంషాబాద్లో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రోగ్రాంలో మిమ్మల్ని కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను సార్. మరి కలుసుకున్నందుకు స్వామివారికి కూడా అదృష్టం.